అన్నదానం చేసేటప్పుడు హాస్పిటల్లో కానీ ఇంకెక్కడన్నా కానీ దానికి టైమింగ్ ఉండదు. అవునండి. ఇప్పుడు నేను పోయి అన్నదానం చేస్తుంటా, మంచి సాంబార్ వండి నాకన్నా ముందు ఎవరో చికెన్ బిర్యానీ పెడతాడు, ఇక నా అన్నదానం అంతా వేస్ట్. వేస్ట్ అయిపోతుంది. అంటే మనిషి ఆకలిని బట్టి కాదు, అక్కడ టైంని బట్టి నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టైంని బట్టి నడుస్తుంది. ఆకలి అయితే వచ్చేయి, రూపాయికి అన్నం తిను, మళ్ళీ కావాలంటే మళ్ళీ అడుగు తిను, కానీ రుబాబ్గా తిను. అవసరం లేదు నీకు ఇక్కడ ఏం దొరుకుతుందో మళ్ళీ ఆడిగిపోతే ఇంకేమైనా దొరుకుతుందో అట్లా ఆశ ఏం అవసరం లేదు. రా, నార్మల్ ఇంట్లో వండినట్టు వండుతారు, తినేసి. చాలామంది బీహార్ ఒరిస్సా వాళ్ళు తిన్నాక అంటారు, అబ్బా ఎంత బాగుంది, మా ఇంట్లో తిన్నట్టుంది అంటున్నారు. అంటే మనము మన హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ అవుతున్నప్పుడు మా ఎన్జిఓ కూడా ఇట్లా వలస కార్మికుల గురించి, ఇట్లా రోడ్డు మీద ఉన్న వాళ్ళు, కూలీల గురించి, ఇట్లా తిరుగుతున్న వాళ్ళ గురించి ఈ కాన్సెప్ట్ యాడ్ చేసినాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఆకలి తీరుతుందా లేదా? చాలామంది అంటారు, మాకు వీడియోలు చూసి అంటారు, మీరు లైన్లో మంచి సూట్ బూట్ వేసుకున్నాడు కూడా నిలబడ్డాడు, మీరు అన్నం పెడితే బీదలకు పెట్టండి అని. సార్, ఎన్ని లక్షలకి సంపాదించినా కానీ టైంకి అన్నం దొరకనోడు బీదోడే. అవునండి, అంతేనా? అంతే. కోటి విద్యలు కూటి కోసం అన్నారు. సో కొన్నిసార్లు మనం జోబులో పైసలు ఉన్నా కానీ అన్నం దొరకదు, మనకి ఏ హోటల్లో వెతుకుతున్నా అన్ని బంద్ 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 అంటారు. అరే బాబు. సో ఇక్కడ ఎలాంటి వారు వస్తున్నారు కానీ కాదు, ఆకలి తీరుతుందా లేదా, బస్ అంతే. అదే కరుణా కిచెన్.